హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన తెలంగాణలో దాదాపు నోటిఫికేషన్ల పర్వం అనేటటువంటిది కొనసాగుతుంది. భారీగా రేవంత్ అన్న సర్కారు ఉద్యోగాలను రిలీజ్ చేయబోతుంది. దీనికి సంబంధించి అప్కమింగ్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్, ఇంతకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఎన్నున్నాయి, ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ముందు వరకు షేర్ చేయండి. 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారందరితో నా రిక్వెస్ట్, త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, రైట్. తెలంగాణలో జాబ్స్ మనం చూసుకుందామంటే ఒకసారి ఉద్యోగాల జాతర అనేటటువంటిది మొదలైపోయింది. 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశం అయితే ఇచ్చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ అయితే ఇచ్చింది. అప్పటికే టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో విఫలం కావడం, 10 ఏళ్లుగా పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 50,000 మందికి పోస్టింగ్ అయితే ఇచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 55,418 ఖాళీ పోస్టులను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భర్తీ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఇక ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటుగా ప్రభుత్వ సేవలను కూడా బలోపేతం చేయడంలో కీలకమైనటువంటి అడుగుగా పరిగణించబడుతుంది. గత 15 నెలల్లో ఇప్పటికే 58,868 పోస్టులను భర్తీ చేసిన తెలంగాణ గవర్నమెంట్ ఈ కొత్త భర్తీతో కలిపి మొత్తం 1.14 lakhs పైగా ఉద్యోగాలను సృష్టించి రికార్డు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ మన రాష్ట్ర యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయండి అధికారులకు ఆదేశించారు. దాదాపు 55,000 పైచిలకు పోస్టులు అనేటటువంటివి భర్తీకి సిద్ధంగా అయితే ఉన్నాయి. నోటిఫికేషన్స్ అనేటటువంటివి స్టెప్ బై స్టెప్ 1 by 1 వస్తూ ఉంటాయి. ఓకేనా? స్టార్ట్ అయిపోయాయి నోటిఫికేషన్స్ అనేటటువంటివి. కాబట్టి అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధించి ఉందో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానికి సంబంధించి దాని పరిధిలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినవి, విఆర్ఓ విఆర్ఐలకు సంబంధించినవి, ఇతరితర గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ కొత్త ఉద్యోగాలు కూడా రిలీజ్ చేసి మన రాష్ట్ర యువతకు ఖచ్చితంగా ఉపాధి కల్పించి తద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మంచిగా అందించాలి, బలోపేతం చేయాలి అనేటటువంటి సదుద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన హైదరాబాద్ ఏదైతే ఉందో అందులో అతి పెద్దగా పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా పబ్లిక్కి తగ్గట్టు సేవలు కూడా అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జాబ్స్, ఓకేనా, ఇవన్నీ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్స్కి అనుగుణంగా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండండి. చేస్తున్న వాళ్ళు అదేవిధంగా మోర్ దెన్ ఎక్కువగా టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ ఉండండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్.